హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ ఆనంద్. జస్ట్ ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చాను. మూవీ ఎలా ఉంది, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఏమన్నా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అయిందా లైక్? మరి వీడియోలోకి వెళ్తే మెయిన్ పాజిటివ్ వచ్చి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంజలి ప్లస్ ఎస్జే సూర్య, వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అలాగే కామెడీ విషయానికి వస్తే సునీల్, వెన్నెల కిషోర్, మళ్ళా జైరామ్ క్యారెక్టర్, వీళ్ళంతా కామెడీ బాగా చేశారు. కామెడీ యాక్చువల్లీ నేను కామెడీ వర్కౌట్ అవ్వదు అనుకున్నా, కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కూడా పాజిటివ్నే, దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ కూడా పాజిటివ్నే. మ్యూజిక్ పరంగా వస్తే తమన్ మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ చేయలేదు. సాంగ్స్ అన్ని బాగా ఇచ్చాడు. ఎస్పెషల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఎస్జే సూర్య గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు తెగ నచ్చింది. కాకపోతే ఇంకొక మైనస్ ఏంటంటే నానా హైరానా సాంగ్ ఫిలింలో లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ హాఫ్ లో ల్యాగ్ చాలా ఉన్నింది. జరగండి సాంగ్ ని ఎట్ట మేనేజ్ చేసి పెట్టారు. కాకుంటే హైరానాకి సాంగ్ వచ్చే స్కోప్ లేదు. అంత ఖర్చు పెట్టి తీసిన పాట సినిమాలో లేదు. సో అదొక డిసప్పాయింట్మెంట్. సాంగ్స్ కోసమైనా కొన్ని జనాలు సినిమాకి వెళ్తారు, కానీ ఆ సాంగ్ ఒకటి మిస్ అయింది. సో ఫ్యాన్స్ కి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది, చాలా రీల్స్ చేశారు, చాలా షార్ట్స్ కూడా వచ్చాయి ఆ సాంగ్ మీద. కాకుండా సాంగ్ లేదు. సో అది కొంచెం డిసప్పాయింట్. ఇక నెగిటివ్స్కి వస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత వచ్చే సీన్స్ అంతా ఫుల్ నెగిటివే. అంతగా జనానికి ఎక్కదు. అసలు మెయిన్ హీరోకి గోలే లేదు సినిమాలో. అసలు గోల్ ఏంటి? అసలు స్టార్టింగ్ నుంచి ఒక గోల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే సినిమాకి ఆ పాయింట్ మీద సినిమా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ బేసిక్ పర్టికులర్ గా ఒక పాయింట్ అంటూ ఉండదు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత సినిమా ఎటో పోతుంది, ఏదో పోతుంది అంతే. ఇంకొక మైనస్ ఏంటంటే శంకర్ గారి డైరెక్షన్. ఇది శంకర్ స్టోరీ అయింటే డైరెక్షన్ వేరే లెవెల్లో వచ్చుండేది అనుకుంటా. కానీ ఇది కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ కాబట్టి సో ఆ స్టోరీకి ఈ డైరెక్షన్ సింక్ అవ్వలేదు. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ కూడా కరెక్ట్ గా కనెక్టివిటీ ఉండదు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన వెంటనే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతాం. అంటే ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు చెప్పాలి అనే దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ కరెక్ట్ గా మ్యాచ్ కాదు. ఇక స్టార్టింగ్ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా అదేదో హిందీ వాయిస్ డబ్బింగ్ ఇచ్చినట్టుంది. హిందీలో మాట్లాడుతున్నాడు, కాకుండా హిందీ పాన్ ఇండియా కాబట్టి హిందీ ఆడియన్స్ రీచ్ అవ్వాలని ఒక పోర్షన్ హిందీలో తీసినట్టు అనిపించింది. ఆ ఇంట్రడక్షన్ సీన్ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ అంతా హిందీలో ఉంది. ఆ లిప్ సింక్ మనకు అర్థమైపోతుంది ఇది హిందీలో చెప్తున్నాడు, తెలుగులో చెప్పట్లేదని. సో అక్కడ లిప్ సింక్ మిస్ అయింది తప్ప ఆ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. దాని తర్వాత ఎస్జే సూర్య, రామ్ చరణ్ ఇద్దరు మీట్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మాత్రం సూపర్ వచ్చింది. దాని తర్వాత ఇంటర్వెల్ సీన్ తర్వాత అంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దేమో సినిమా అని చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కాకుంటే ఇంటర్వెల్స్ అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ వచ్చి ఆ కనెక్టివిటీ మిస్ అయింది. ఇంకా సెకండ్ హాఫ్ అంటే ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంకంతా ఎట్ట గందరగోళం అయిపోయింది. ఏదో పొలిటికల్ ఎలక్షన్ ఇది ద్వారా ఎలక్షన్ పాయింట్ మీద ఫిల్మ్ పోయింది. ఆ ఎలక్షన్ పాయింట్ అని జనాలకు ఎవరికి ఎక్కదు. ఇంతకుముందు వినయ విజయ రామోహన ఇదే ఎలక్షన్ పాయింట్ మీద వచ్చింది సెకండ్ హాఫ్ లో. ఇది అదే అలాగే ఎలక్షన్ పాయింట్, అది ఏదో జరగరాని అన్ని జరుగుతుంటాయి, అది పాసిబిలిటీ అవ్వదు. అట్లా సీన్స్ అని మనకు నమ్మించి క్లియర్ చేస్తారు, కానీ జనాలకు అంత ఎక్కదు. నాకు ఎక్కలేదు, అది మెగా ఫ్యాన్ గా నాకు కూడా ఎక్కలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంక సినిమా నాకు అస్సలు ఎక్కలేదు. మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఆ లాస్ట్ 40 minutes. ఇక స్టోరీ నరేషన్కి వచ్చినా కూడా అంత ప్రిడిక్టబుల్ స్టోరీనే. కాకుంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు. స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ అయ్యేదాకా బోర్ కొట్టదు. దాని తర్వాతే మీకు బోర్ కొట్టే స్టార్ట్ అనిపిస్తుంది. ఏంద్రా ఇది సినిమా అది ఇదని ఇంక అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పోయేసి సినిమాకి. నాకైతే ఆ ఫ్లాష్ బ్యాక్ వరకు సినిమా బాగా నచ్చింది, దాని తర్వాత అస్సలు నచ్చలేదు. సో ఇదండి ఓవరాల్గా సినిమా వచ్చి నా ప్రకారంగా నాకు అసలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఊరు నచ్చలేదు. అదంతా నెగిటివ్ అని అనిపించింది. నాకేమో అంత ఎక్కలేదు. చూద్దాం మీకు ఎలా అనిపిస్తుందో మీరు కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి. సో సైనింగ్ ఆఫ్, ఆనంద్.